తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ప్రయాణాలు సాగించే ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. చెర్లపల్లి నుంచి అస్సాం రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను రైల్వే శాఖ ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన అమృత్ భారత్ ట్రైన్ మార్చి 13 నుండి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ తెలంగాణ, ఏపీ మీదుగా ప్రయాణిస్తూ ఈశాన్య ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీని అందించనుంది. రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 13న కామాఖ్య నుంచి ఈ కొత్త అమృత్ భారత్ ట్రైన్ ప్రారంభం కానుంది. ఈ ట్రైన్లో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉండనున్నాయి. ఇవి అస్సాం వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉండనున్నాయి. తెలంగాణ నుంచి ఏపీ మీదుగా రాకపోకలు సాగించే ఈ ట్రైన్ ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. చెర్లపల్లి నుంచి బయలుదేరి నల్గొండ స్టేషన్ మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తుంది. గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్ స్టేషన్లలో ఆగనుంది. ఇక చెర్లపల్లి నుంచి తమిళనాడులోని నాగర్కోయిల్ మధ్య కూడా కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను రైల్వే శాఖ ప్రకటించింది. మార్చి 12న నాగర్కోయిల్ నుంచి చెర్లపల్లి కొత్త సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్ ట్రైన్ ప్రయాణికులకు సౌకర్యార్థం కోసం ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఈ ట్రైన్ కలపనుంది. ఇక చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల మీదుగా ఏపీలోని సత్తెనపల్లికి చేరుకుంటుంది. ఆ తర్వాత గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తమిళనాడులోని కటప్పడి, జోహర్పేట్, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, కేరళంలోని పలక్కడ్, ఎర్నాకుళం, కొట్టాయం, కొల్లం మీదుగా తిరిగి తమిళనాడులోని నాగర్కోయిల్ చేరుకుంటుంది. ఈ ట్రైన్లలో స్లీపర్ క్లాస్ బోగీలు, జనరల్ బోగీలు, ఛార్జింగ్ పాయింట్లు, బయో టాయిలెట్స్, సీసీటీవీ కెమెరాలు వంటి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండనున్నాయి.